నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రవంతి. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సూర్యదేవరాజు గారు. సో ఈ మధ్య కాలంలోనే పట్టణ అధ్యక్షులు అయ్యారు కాబట్టి వారి నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయబోతున్నారు, ఎలాంటి కార్యాచరణలో ముందుకు వెళ్ళబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల కోసం ఎలా కొట్లాడబోతున్నారు అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. నమస్తే దేవరాజు గారు. నమస్కారం. ఈ మధ్య కాలంలోనే మీరు పట్టణ అధ్యక్షులు అయ్యారు కాబట్టి మీ నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? సిరిసిల్ల ప్రధాన సమస్యలు అనేది పద్మశాలి సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు మెజార్టీ అనేది పద్మశాలి. సరే, కాంగ్రెస్ పార్టీ నుండి మొన్న ఎలక్షన్ అయిన తర్వాత పద్మశాలి అభివృద్ధి కొరకు బతుకమ్మ చీరలు నేసిన వాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం 270 కోట్లు బకాయి పెట్టిపోతే, మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు 200 కోట్లు 50 కోట్లు విడుదల చేసినటువంటి ఘనత సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీది. పద్మశాలి మెజార్టీ ఉందంటే వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడద్దు అన్నట్టు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళకి మేలు చేసుకుంటూనే వెళ్తుంది ఇప్పటి వరకు కూడా. ఓకే, సో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతుంది? సిరిసిల్ల ఎక్కువ టౌన్లో మెజార్టీ పద్మశాలి ఉంటారు కాబట్టి నేతన్నులకు కానీ వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఏమిందో ఎప్పటికప్పుడు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, సిరిసిల్ల జిల్లా విప్ గారు కావచ్చు, మా జిల్లా అధ్యక్షులు గారు కావచ్చు, ఇక్కడ ఇన్ఛార్జి కేకే రెడ్డి గారు కావచ్చు, అందరూ ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు కావాల్సినటువంటి నిధులు కానీ వాళ్ళ సమస్యలు కానీ ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అమలు చేస్తూ ఉన్నారు. సో యువత చాలా మంది కూడా నిరుద్యోగులు, జాబ్స్ లేక కూడా ఖాళీగా ఉంటున్నారు. సో వారి కోసం మీరు ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో మొట్టమొదటిగా 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. యువతకు అందరూ కూడా ఐటీ రంగంలో కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మెజార్టీ స్థాయిలో ఎవ్వరు కూడా అసంతృప్తి లేకుండా యువత అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 60,000 ఉద్యోగాలు ఇప్పటికీ కాంగ్రెస్ 2.5 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. మేమే ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు. మా పార్టీ ఉన్నప్పుడే, మా ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా మంది యువతకు జాబ్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, యువత కోసం పట్టించుకోవట్లేదు, మహిళల కోసం పట్టించుకోవట్లేదు, అసలు ఏం చేయట్లేదు, ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చుకుంటలేరు అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? మేము ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చినాం. రైతు రుణమాఫీ కానీ ఫస్ట్ విడుదల ఒకటే రుణమాఫీ చేసినాము. మహిళలకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మహిళలకు హామీ ఏమైతుందో బస్సు ఉచిత ప్రయాణం, తెలంగాణ ఎక్కడికి పోయినా బస్సు ఉచిత ప్రయాణం చెప్పిన హామీ కూడా అమలు చేసినాం. బీజేపీ ప్రభుత్వంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1100 సిలిండర్ ఉంటే 500కి ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. యూనిట్ ఏంటిది కరెంటు యూనిట్ 200 యూనిట్ వరకు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 వరకు యూనిట్ ఉచితంగా ఇస్తూ ఉన్నాం. అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ కాకుండా అదనంగా ఇప్పుడు ఎన్నికల్లో బియ్యం రేషన్ షాప్లో సన్న బియ్యం ఇస్తాను హామీలు, అవి కూడా పేద ప్రజల కొరకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నాం. ప్రజలు సంతోషంగా ఉన్నారు. అసలు సన్న బియ్యం అనేది ప్రతి ఇంట్లో అందరు తినే బియ్యం కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఉన్న రాష్ట్ర ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా సన్న బియ్యం ఏ రాష్ట్రంలో కూడా వెళ్ళి, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చినటువంటి కార్యక్రమం తీసుకుంది. భద్రత, వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయం ఏమిటి? కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కొరకు అంటే వాళ్ళు ఆర్థికంగా లాభపడడం కొరకు మహిళలకు అందరికీ కూడా వాస్తవానికి రైస్ మిల్ కానీ ప్రభుత్వం వచ్చినాక బంకులు కానీ మహిళా సంఘాలకు బస్సులు కానీ అన్ని రకంగా ఆర్థికంగా లాభపడడానికి ప్రతి ఒక్కరు కూడా మహిళలను అందరినీ కూడా కోటీశ్వరులను చేయడానికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తూ ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు కూడా వాస్తవంగా ఆర్థికంగా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఇంట్లో 1000 రూపాయలు వరకు ఉచితంగా బస్సు ప్రయాణం కానీ ఇంకా అన్నీ కూడా చెప్పుకుంటూ యూనిట్ అసలు వాస్తవానికి ఒక 200 యూనిట్ అయితే 1000 రూపాయలు కరెంట్ బిల్ అవి ఆదా అవుతున్నాయా లేదా? ఇప్పుడు తెలంగాణలో మహిళలందరూ కూడా ఎక్కడ తిరిగినా ఎంత పెట్టుకున్నా నెలకు 1000 రూపాయలన్నీ అయితే అవి సేఫ్టీ అవుతున్నాయా లేదా? 500 సిలిండర్ అంటే మహిళల కొరకు ఇన్ని రకాలుగా చేస్తూ ఉంది ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకుంటా ఉంది. స్థానిక అభివృద్ధి కోసం
మీరు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు? అంటే ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ అధ్యక్షులు కాబట్టి స్థానికంగా మీరు ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తున్నారు? సిరిసిల్ల ఏ పార్టీ గెలిచినా వాస్తవానికి సంబంధం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణలో ప్రతి వార్డులో అభివృద్ధి ప్రణాళికను కూడా రూపొందిస్తూ ఉన్నాం. ఇన్ఛార్జి మా కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు, మా జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు కావచ్చు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మంత్రులు ఉమ్మడి జిల్లా మంత్రులందరి సహకారంతో ఖచ్చితంగా సిరిసిల్ల అభివృద్ధి బాటగా నిలిపే బాధ్యత మా అందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో అలాగే మన సిరిసిల్ల చుట్టుపక్కల కాకుండా మన సిరిసిల్ల పట్టణంలోనే ముఖ్యంగా మెయిన్గా చెప్పాలంటే చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అవి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? అందులో మీరు ఏం నెరవేర్చారు? సిరిసిల్ల వాస్తవానికి సమస్యలు ఎక్కువ, అంటే సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి సమస్యలు ఎక్కువ ఉండే. అవి ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా మంత్రులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, జిల్లా కాంగ్రెస్ నాయకత్వం అంతా ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాళ్ళు బతుకమ్మ చీరలు కావచ్చు, ఆర్డర్లు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్య పరిష్కారం దిశగా మేమందరం కాంగ్రెస్ నాయకత్వం అందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు బాసటగా నిలుస్తూ ఉన్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, అంటే మీ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు 2028లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం, గెలుస్తున్న అవకాశం అంటే నమ్మకం ఏమైనా ఉందా? 100% ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. రైతులు కావచ్చు, అందరు గిరిజన హరిజనులు అన్ని బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ కులం అనేది లేకుండా అందరికీ న్యాయం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతి పథకాలు కూడా ప్రజలకు అందుతుంది. ఇందిరా మిల్లు వాస్తవానికి ఈ కాన్స్టిట్యూన్సీలో చెప్పుకుంటే, మన కాన్స్టిట్యూన్సీలో చెప్పుకుంటే 3500 ఫస్ట్ విడతలో 3500 ఇండ్లు మంజూరు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రెండో విడతలో కూడా ఇప్పుడు 2000 ఇళ్ళు కూడా మంజూరైనాయి. అంటే ప్రతి ఒక్క ఇల్లు లేని వారు ఉండకూడదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. అంటే అలాంటిది కాంగ్రెస్ని కాదనుకుంటే ఇంకా ఎవరికేసి ఆలోచన ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండోసారి అధికారంగా వస్తుంది. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధాని మంత్రిని చేయడం కాంగ్రెస్ లక్ష్యం అనేది మా గట్టి ధీమతో ఉన్న ప్రజలు కూడా అదే ఆలోచనలతో ఉన్నారు. సో పార్టీని బలోపేతం చేయడానికి మీరు చేపడుతున్న కార్యక్రమాలు ఏంటి? సిరిసిల్ల ముఖ్యంగా కూడా సిరిసిల్ల వార్డులో కొంచెం పార్టీ కొంచెం కేటీఆర్ కాన్స్టిట్యూన్సీలో కాబట్టి కొంచెం వీక్గా ఉంది. కానీ ఇప్పటి నుండి వార్డులో ఇక ఈ రోజు నుండే వాస్తవానికి సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రతి వార్డు తిరుగుంటే అక్కడ పార్టీని బలోపేతం చేయడం, సిరిసిల్ల కేటీఆర్ని ఓడగొట్టడమే కాంగ్రెస్ లక్ష్యం అనేది గట్టిగా చెప్తా ఉన్నాను. లాస్ట్గా చివరిగా మీ సిరిసిల్ల పట్టణ నియోజకవర్గానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? మేము ఇచ్చే సలహాలు సూచనలు ఏంటంటే సిరిసిల్లలో కాంగ్రెస్ పథకాలన్నీ కూడా మా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరం కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా మీ కాంగ్రెస్ పథకాలు అన్నీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం అందరి లక్ష్యం అనేది మీకు గట్టిగా చెప్తా ఉన్నాం. సో ఇప్పుడు మీరు ఒక అధ్యక్షులు అయి ఉన్నారు. సో అలాగే సంగీత శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ వీపీ ఉన్నాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు కాబట్టి వారితో మీకున్న అనుబంధం ఏంటిది? ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారా? నేను ప్రతిదీ కూడా పార్టీలో ఏమైనా చేసే ముందు కూడా పెద్దలు సహకరించిన తర్వాతనే ఏదైనా అంటే పార్టీ కార్యక్రమాలు ప్రతిదీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకోకపోతే ప్రజల సమస్యలు ఉన్నా ప్రతిదీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకునే తర్వాత వాళ్ళు ప్రతిదీ కూడా సహకరిస్తూ ఉన్నారు. పార్టీ బలోపేతంలో కూడా అందరూ సహకారంతో ఇక్కడ సిరిసిల్ల వాస్తవాన్ని అందరి సహకారంతోనే సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా నేను ఎన్నికైన విషయం అందరూ కూడా తెలుసు. నేను గతంలో వాస్తవానికి నేను 2002 నుండి కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా, ఉమ్మడి జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, ఎంపీటీసీగా చేసినట్టు అనుభవంతో అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారి సలహాలు ఖచ్చితంగా పాటిస్తాను, వాళ్ళ సూచనలు కూడా ఖచ్చితంగా తీసుకొని పార్టీ మరింత బలోపేతం అడుగు వేస్తానని చెప్పి చెప్తా ఉన్నాను. సో ముఖ్యంగా మీ కుటుంబం గురించి కూడా కొంచెం చిన్నగా వివరించండి మన ప్రేక్షకుల కోసం. మీ కుటుంబం ఏంటి? మా కుటుంబం అంటే నాది వాస్తవానికి నాది బీసీ, అమ్మ ఆవిడ ఎస్టీ, లవ్ మ్యారేజ్. నేను 2008లో మాది లవ్ మ్యారేజ్. అంటే నెల రోజులు జైలుకు పోయిన సందర్భాలు కూడా నా అమ్మాయి గురించి చేసినాం. నెల రోజులు జైలు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే అప్పుడు ఆమె మైనర్ కావడం వలన వాళ్ళ అమ్మ నాన్న వాస్తవానికి కేసు పెడితే నేను 4 రోజులు జైలు కూడా పోయినా. అప్పటి నుండి ఇప్పటి వరకు అందరూ ఉమ్మడిగా, అంటే మాకు ఇలాంటి గొడవలు ఇప్పటి వరకు కూడా రాలేదు. కలిసే ఉంటాం అందరం, వాళ్ళ కుటుంబం మా కుటుంబం అందరం కూడా కలిసే ఉంటాం.
అందరికి ఇలాంటి ఇబ్బంది. ఏం చేస్తుంటారు అంటే మీ మిస్సెస్ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు. పెద్ద అమ్మాయి వెళ్ళొస్తా ఉంటే కూడా దగ్గర చూసుకుంటారు. ఎలాంటి తోడ్పాటు ఉంటుంది? ఇక రాజకీయంలో ఆమె అంత ప్రోత్సాహం ఇక నేను ఎవరు చూడలేదు వస్తాను, అంత ప్రోత్సహిస్తుంది. ఇక నా సలహాలు కూడా సూచనలు కూడా చేస్తాను. మీరు చెప్పినట్టు వింటది అనమాట. ఇక ఆమె వెనకాల ఉంటది అన్నట్టు. మీరు ముందు ఉంటే తన వెనకాల ఉండి ప్రతి దానిలో సపోర్ట్ గా ఉంటుంది. తప్పకుండా ఆమె షేర్ చేసుకుంటాను. ప్రతిదీ కూడా పొలిటికల్ షేర్ చేసుకుంటాం. ఆమెతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటే ఏదైనా గట్టిగా ఉందాం పార్టీలో, అందరికి మనం సేవ చేద్దామని అనుకున్నాం. ఖచ్చితంగా సేవ చేయాలి. ప్రజలకు మనం వెన్నుదనంగా నిలిచి వాళ్ళకి అవసరాలు తీర్చినట్టు నాయకులు మన అందరి ముందుకు వెళ్ళాలని చెప్పి. అంటే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది మీకు? నాకు వాస్తవానికి కాంగ్రెస్లో రాష్ట్రానికి 23 సంవత్సరాల అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీలో నేను చెప్తున్నా, ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ మన చంద్రంపేట వార్డు అధ్యక్షునిగా 2005లో, తర్వాత యూత్ కాంగ్రెస్ జిల్లా ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీగా 2010-11లో మళ్ళీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, మళ్ళీ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడే మళ్ళీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, మళ్ళీ తెలంగాణ మన జిల్లా అయిన తర్వాత మళ్ళీ రెండోసారి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, మళ్ళీ ఎంపీటీసీగా. ఇప్పుడు పార్టీలో నమ్ముకొని ఉన్నందుకు అంటే కార్యకర్తలకు ఎప్పుడోసారి న్యాయం జరుగుతుందనే విషయం కూడా ఇప్పుడు నా ద్వారా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీని నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయం వల్ల పార్టీ గుర్తించి న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తాననే ఆశాభావం కూడా నాలో ఉంది. ఇంకా ఇతరులు కూడా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, ఏమైనా పార్టీ మారే అవకాశం ఏమైనా ఉన్నాయా? పార్టీలు మారే అవకాశం లేదు, కానీ పార్టీలు నేర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను పార్టీ ఎప్పుడు కూడా గతంలో వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నన్ను చాలా ఒత్తిడి కూడా జరిగినాయి. నేను తట్టుకొని కాంగ్రెస్ పార్టీ కొరకు ఇన్ని రోజులు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన నేను అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏం నేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీలో? మీరు ఎలా ఉండాలి, ఎలాంటి పనులు చేయాలని చెప్పేసి ఏం నేర్చుకున్నారు? మీకు ఏం నేర్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బడుగు బలహీన వర్గాల పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటుంది, మాట వెనుక తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ లో ఉండదు. కాబట్టి ఆ నమ్మకం నాకు మరింత బలాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజల కొరకు అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి కానీ, ఇందిరాగాంధీ కానీ, మన సోనియా గాంధీ గారు కానీ వాళ్ళు చూపించిన బాటలో మేము అందరూ కూడా నమ్మకంగా కాంగ్రెస్ పార్టీ కొరకు అహర్నిశలు ఎప్పుడు కూడా కృషి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే వాస్తవానికి అందరి గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలా ఉండడం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం కూడా నా అదృష్టం అని భావిస్తాను. సో అలాగే స్థానిక ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని కొంతమంది విమర్శిస్తున్నారు. దానికి అంటే వేరే పార్టీలే కావచ్చు, ఇంకా వేరే నాయకులే కావచ్చు, సంథింగ్ నార్మల్గా మీరు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఏంటి? విమర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఏంటి? కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కూడా వాస్తవానికి పార్టీకి టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ లేదు. అంటే ఎక్కడ లేదు అని అంటే ఇచ్చినటువంటి హామీలు కూడా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి బాధ్యత తీసుకుంటుంది. నీకు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం అన్యాయం చేస్తుంది అనేది విమర్శిస్తారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఒక మాట ఇస్తే కట్టుబడి హామీలు నిలబెట్టుకోవట్లేదు. కాంగ్రెస్ ఏం నిలబెట్టుకోలేదు. నేనేమంటున్నా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా మంచిగా జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం పనులు జరగట్లేదు, ఎక్కడికక్కడ ఆగిపోయిందని చెప్పేసి అంటున్నారు. సో బీఆర్ఎస్ వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ఇప్పుడు చెప్పండి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ వాస్తవానికి బుక్కడు అన్నం తింటారు అంటే కాంగ్రెస్ పార్టీతోనే గట్టిగా చెప్తారు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంతకుముందు అప్పుడు చెప్పినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రాజెక్టులు కట్టి నీళ్ళు అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో అసలు వాస్తవానికి టీఆర్ఎస్ ఏం చేసిందో వాళ్ళని అడగండి. ఏం చేయలేదు. అన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు రాజశేఖర రెడ్డి కట్టిన ప్రాజెక్టులు తప్ప టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఎందుకుంటుంది? వాళ్ళ మీద అసలు వాస్తవం వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటుంది. మా మీద ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని మీద ఇప్పటి వరకు కూడా వ్యతిరేకత లేదనే విషయం కూడా ఒక సిరిసిల్ల కేటీఆర్ ఉన్నాడు, ఇక్కడ డబ్బులు కొడుతున్నాడు తప్ప వేరే కాన్స్టిట్యున్సీలో ఎక్కడ అంతా లేదు, ఉనుకు లేదు. నీకు మొన్న ఎలక్షన్ చూసుకుంటే మెజార్టీ స్థానంలో సర్పంచ్ ఎలక్షన్లో మెజార్టీ స్థానాలు గెలిచినాయి. మున్సిపల్ ఎలక్షన్లో మెజార్టీ స్థానాలు కూడా కౌన్సిలర్ కార్పొరేటర్ గెలిచారు. ఇక నీకు ఎక్కడ ఉందో అలా ఉనికి ఎక్కడ ఉంది? అయితే వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి అన్ని చిల్లర మాటలు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప టీఆర్ఎస్ ఎక్కడ రాను ఎక్కడ కూడా భవిష్యత్తు కూడా లేదు, అయిపోయింది. అందుకనే వాళ్ళ భయపడి ఏం చేస్తున్నారో వాళ్ళకు నిన్నటి మొన్నటి చూస్తున్నారు. మన
తెలంగాణ వాళ్ళ రక్తం ఇచ్చి కూడా మనం చూస్తున్నాం. అంటే అంటే దప్పు కొట్టుకోవడానికి అదంతా ఏం లేదు. టీఆర్ఎస్ ఉనికి రాను ఎక్కడ లేదు. మిగిలినది కాంగ్రెస్ పార్టీ ఒకటే. అది పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు మంచి చేసే పార్టీ కాంగ్రెస్ అని గట్టిగా చెప్పారు. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు అయి ఉన్నారు. నెక్స్ట్ ఏమైనా పదవిని అంటే అనుకుంటున్నారా? ఈ పదవి అయితే బాగుంటుంది, ఈ పదవి నాకు రావాలని చెప్పేసి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను అసలు వాస్తవానికి ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇది కూడా వాస్తవానికి గుర్తించి కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారు ఎవరెవరు ఉన్నారని గుర్తించి కాంగ్రెస్ పార్టీలో పదవులు వస్తే తప్ప మనం అడిగితే ఎప్పుడు కూడా రావు. వారు అధిష్టానం ఎప్పుడైతే గుర్తించి వాళ్ళే పదవులు ఇస్తారు తప్ప మనం అనుకుంటే పదవులు రావు. అంటే వార్డు వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. పార్టీలు ఎవరు ఉన్నారు, ఎన్ని రోజులు ఉన్నారు, వాళ్ళని గుర్తించి ఉన్నారు. ఇస్తే సంతోషం. పార్టీ ఇంకింత డెవలప్ చేస్తాం, మరింత బలోపేతం చేయడం మా బాధ్యత. సో మన సిరిసిల్ల పట్టణంలో ప్రధానంగా మీకు మీ దృష్టికి వచ్చిన మేజర్ సమస్య ఏమైనా ఉందా? అంటే నేను ఉంటే కనుక పనులు చేసేవాడిని, ఇప్పుడు ఆ ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు నేనుండి నేను చేయాలి అనుకున్న ఏదైనా ప్రధాన సమస్య ఉందా? సిరిసిల్లలో వాస్తవానికి ప్రధాన సమస్యలు సిరిసిల్లలో ఒకటి వర్షం కాలంలో ఒక ఇబ్బంది తప్ప ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఏం లేవు. అంటే వర్షాకాలంలో ఇబ్బందులు అంటే డ్రైనేజ్ డ్రైనేజ్ ప్రాబ్లం కావచ్చు, నీళ్లు నిలవడం కావచ్చు. అంటే కొంచెం ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాస్తవానికి అవన్నీ చేసిందని చెప్పి అవన్నీ అసలు నిధులు గోల్మాల్ చేసిరా, లేకుండా కాంట్రాక్టర్లు బతకడానికి ఇవన్నీ వర్కులు చేసి వాళ్ళకు లాభం చేకూర్చిరు తప్ప అంటే ప్రజలకు ఉపయోగపడేది కూడా వాస్తవానికి ఎక్కడ చేయలేదు. వాళ్ళు అంటే సొంత లాభం కొరకు కమిషన్లకు అకృతి పడి వాస్తవానికి ఎక్కడ డ్రైనేజ్ ఏడగట్టాలో తెలియలేని పరిస్థితి, ఎక్కడ నీళ్లు వాగకూడదు అని తీసుకున్నారంటారా? మరి కమిషన్ ఖచ్చితంగా తీసుకునే ఉంటారు కదా. ఖచ్చితంగా అంటే తెలుసు కమిషన్. గతంలో టీఆర్ఎస్ చైర్మన్ 2% 3% అందరం బహిరంగ చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. సో ప్రధానంగా అంటే డ్రైనేజీ సమస్య, డ్రైనేజ్ సమస్య అంటే మీరు ఖచ్చితంగా మీరు ఉన్నారు కాబట్టి మరి మీరు ఎంతవరకు దాన్ని సమస్య పరిష్కరిస్తారు? మొన్న ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాతనే వాస్తవానికి 4 కోట్లు సిరిసిల్ల ప్రధానంగా సమస్య శ్రీనారికాల్లో వాటర్ ఆగకుండా ఉండడానికి లేదా డ్రైనేజ్ వరకు భూమి పూజ కూడా చేసి ఎలక్షన్ కోడ్ చేయడం వల్ల వాస్తవానికి అది పెండింగ్లో పడ్డది. నెక్స్ట్ ఆల్రెడీ అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. సమస్య తొందరనే అవుతుంది అని చెప్పి పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దేవరాజు గారు, మీ విలువైన సమయం మా కోసం కేటాయించినందుకు, అలాగే మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కూడా మా తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు కూడా ప్రజల సమస్యలపై అప్పుడు మా దృష్టికి తీసుకొస్తే సాధ్యమైనంత వరకు మేము పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాము. ఎందుకంటే ప్రజల సమస్యలు ఎప్పుడు మీరు పబ్లిక్ తీసుకుపోయే జర్నలిస్ట్ కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.